హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మనం ఏది ఏం చేసినా యు ఎయిమ్ హై, లో ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్ అంటారనమాట. ఎందుకంటే ఏదైనా సాధించాలనుకుంటే పెద్ద ఎత్తున ఆలోచన చేస్తేనే మనం దానికి పరిగెత్తగలం. ఎయిమ్ ఫర్ ది స్టార్స్, అట్లీస్ట్ యూ విల్ ఫాల్ ఆన్ ది మూన్ అని చెప్తారు. అంటే మనం స్టార్స్ కోసం ఎయిమ్ చేస్తే కనీసం మూన్ దగ్గర పడతాం. సో ఎక్కువ ప్రయత్నం చేసి కొంతవరకన్నా 80% అన్నా వస్తే సంతోషము, ఆనందము, లాభాలు కూడా ఉంటాయి. కానీ లో ఎయిమ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అడ్వైసబుల్. దెర్ ఇస్ నో అడ్వాంటేజ్ ఇన్ లో ఎయిమ్ అండ్ దెర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ లో ఎయిమ్. దెర్ ఇస్ నో ఇన్స్పిరేషన్ ఇన్ లో ఎయిమ్, మై డియర్ ఫ్రెండ్స్. లో ఎయిమ్లో ఏమి లేదు. కాబట్టి ఎయిమ్ హై చేయండి. చేస్తే ఏంటంటే మనకు ఒక గోల్, ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఆ లక్ష్యం కూడా మనం ఎలా ఉండాలంటే, ఈ సాధించాలి సంవత్సరానికి వేసుకున్న లక్ష్యం పెట్టుకున్నామంటే ఆ సంవత్సరాల్లో విభజించుకోవాలి. నెలవారీగా ఏంటి, రోజువారీగా ఏంటి అని లక్ష్యాన్ని విభజించుకొని ఆ ప్రయత్నం చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, జర్నీ ఒక్కొక్కసారి పెయిన్ఫుల్గా ఉంటుంది. యూ షుడ్ ట్రై టు ఎంజాయ్ ఈ జర్నీ కూడా. మనం గమ్యం చేరుకునే ప్రతి ప్రయత్నాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే, మనము ప్రతి ప్రయత్నంలో చిన్న చిన్న విన్స్, సపోజు పెద్ద టార్గెట్ 100 పెట్టుకున్నాం అనుకోండి, 1 అయిందన్నా 1ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. 1 to స్కేల్ 100లో 1 అయినా కానీ మనం అవన్నీ సెలబ్రేట్ చేసుకోవాలి. 2ని సెలబ్రేట్ చేసుకోవాలి. 10 రీచ్ అవ్వగానే మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవాలి. సో చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఏంటంటే మనకు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తుంటాయి. ఎప్పుడు లైఫ్ ఈజ్ అ సెలబ్రేషన్ యాక్చువల్లీ. ప్రతి దాన్ని సెలబ్రేట్ చేసుకో. మన ఇండియన్ కల్చర్లో ఏముందంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ సెలబ్రేషన్. అందుకని పుట్టుకని సెలబ్రేట్ చేస్తారు, చావుని సెలబ్రేట్ చేస్తారు, ప్రతి పండుగల్ని సెలబ్రేట్ చేస్తారు, అన్నా చెల్లెల బంధాన్ని సెలబ్రేట్ చేస్తారు, భార్యాభర్తల బంధాన్ని సెలబ్రేట్ చేస్తారు. ఇట్లా ఎన్నెన్నో సెలబ్రేషన్స్ ఉంటేనే లైఫ్లో మోటివేషన్ ఉంటుంది. సో ఒక పర్పస్ అనేది లైఫ్లో మనం పెట్టుకొని నడుస్తుంటే ఏంటంటే లైఫ్లో ఉత్సాహంగా ఉంటుంది. లేకుంటే నిస్తేజం అయిపోతాం. ఇప్పుడు పని చేసేవాడి కన్నా పని చేయకుండా ఊరికే ఉండేవాడే ఎక్కువ అలసిపోతుంటాడు. ఎందుకంటే ఊరికే కూర్చున్న వాళ్ళు నెగిటివ్ ఆలోచనలు వచ్చి పడుతుంటాయి. తన తోటి వాళ్ళు ముందుకు వెళ్తుంటే తను ఇక్కడే ఉండిపోయామని ఒక బాధ ఉంటుంది, గిల్ట్ ఉంటుంది. దాంతో ఇంకా దిగజారిపోతుంటాడు. మీరు చూస్తుంటారు కదా, ఊరికే పడుకొని ఉన్నవాడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నట్టు బెడ్ సోర్స్ వస్తాయి. కానీ కంప్లీట్ విశ్రాంతి తీసుకున్నాడు అంటే చనిపోవడం తప్ప ఇంకోటి కాదు. ఎప్పుడు శ్రమకు భయపడకూడదు, పనికి భయపడకూడదు. పని చేస్తుండాలి, ప్రతి పనిని ఎంజాయ్ చేస్తుండాలి. దట్ ఈస్ లైఫ్, మై డియర్ ఫ్రెండ్. ఇంకొంతమంది అనుకుంటుంటారు నాకు డిగ్రీ లేవు, అది లేదు, ఇది లేదు. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి కావాల్సింది డిగ్రీస్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, యాంబిషన్ కావాలి. లైఫ్లో ఒక సాధించాలని ఒక బలమైన కోరిక ఉండాలి. ఆ కోరికే మిమ్మల్ని ఫ్యూయల్ చేస్తుంది, మిమ్మల్ని ముందుకు నెడుతుంటుంది. సాధించడానికి ప్రయత్నం చేయడానికి మిమ్మల్ని ముందుకు నెడుతుంటుంది. అండ్ ఒక వ్యాపారవేత్త కావాలన్నా, ఎంటర్‌ప్రెన్యూర్ కావాలన్నా డిగ్రీలు అవసరం లేదు. కానీ ఒక వ్యాపారవేత్త దగ్గర పనిచేయాలన్నా, ఒక కంపెనీలో పనిచేయాలన్నా మీకు డిగ్రీలు అవసరం. గుర్తుపెట్టుకోండి, కంపెనీ స్థాపించిన వాడికి ఏ డిగ్రీలు ఉండవు, వాడు సాధించేస్తూనే ఉంటాడు. సో అది గుర్తుపెట్టుకొని నడవండి. సంతోషం ఎప్పుడు ఇస్తుందంటే, ఇఫ్ యూ ఎయిమ్ హై అండ్ స్టెప్ బై స్టెప్ చిన్న చిన్న విన్స్ని సెలబ్రేట్ స్నేహితులతో పంచుకుంటూ. ఇంకోటి ఏంటంటే విజయాలు, ఆనందాలు, బాధలు ఇవన్నీ కూడా మన ఫ్రెండ్స్తో పంచుకుంటే, బాధలు పంచుకుంటే సగం అవుతాయి, ఆనందం పంచుకుంటే రెట్టింపు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకనే ఎంజాయ్ విత్ ఫ్రెండ్స్, షేర్ విత్ ఫ్రెండ్స్, లైక్ మైండెడ్ పీపుల్తో కలవండి. మీరు కనుక 10 మంది 9 మంది సక్సెస్ సాధించాలి అనుకునే వాళ్ళతో కనుక ఉంటే మీరు 10 సక్సెస్ సాధించేవాడు అవుతారు. 9 మంది ఫెయిల్యూర్స్తో ఉన్నారంటే మీరు 10వ ఫెయిల్యూర్ అవుతారు. గుర్తుపెట్టుకొని మీ కంపెనీ ఎవరో మీరు సెలెక్ట్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్.